తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ప్రధాన నాయకుడు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్ర నిజామాబాద్ జిల్లా స్థాయి ఎమ్మెల్సీ ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అందుకు కార్యకర్తలకు ఎలాంటి పిలుపునివ్వడం జరుగుతుంది, రేపు జరిగేటువంటి ఒక కార్యకర్త పిలుపులో భాగంగా కూడా ఎలాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తామో ఎంతమంది నాయకులు హాజరు కాబోతున్నారని నాకు నమస్తే అన్న. అంటే రేపు జరిగేటువంటి ఒక పాదయాత్రలు ఎంతమంది పాల్గొనబోతున్నారు రైతాంగం కార్యకర్తలు? రేపు మా రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారి ఇద్దరు కూడా రేపు సాయంత్రం 4-5 మధ్యలో ఆలూరుకు చేరుకుని ఆలూరు నుండి ఆర్మూరు పాత బస్ స్టాండ్ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది పాదయాత్ర. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న విధానాన్ని ఎండగడుతూ గత 6 నెలల కాలంలో జరుగుతున్న జయబాబు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమం రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ పాదయాత్ర కొనసాగుతుంది. దాంతోపాటు 18 నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎలాంటి మేలు చేసింది, మరిన్ని ప్రజలకు ఏం రిక్వైర్మెంట్ అవసరం తెలుసుకొని ప్రభుత్వం సూచించి ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో కార్యక్రమం కొనసాగుతుంది. ఖచ్చితంగా దీంట్లో రైతులు, రైతు కూలీలు, అదేవిధంగా మహిళలు, యువకులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మా మటుకు మేము ప్రయత్నం చేస్తున్నట్టు ఒక దాదాపు 4,000 నుంచి 5,000 వరకు దారి పొడవున ఈ యాత్రలో మిళితమవుతారు. అంతేకాకుండా ఈ యాత్రలో జిల్లాకు సంబంధించినట్టు ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు, కాంటెస్ట్ క్యాండిడేట్స్, సీతక్క, అదేవిధంగా వల్మూరు వెంకట్ గారు, ఇవి మొత్తం కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ జిల్లాకు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, నియోజకవర్గ బాధ్యులు అందరూ కూడా పాల్గొంటారు. ఓకే, అంటే ఒక రేపు ఎన్ని గంటలకు ప్రారంభం, ఎక్కడి నుంచి ప్రారంభం కాబోతుంది, అలాగే జిల్లాలో ఎన్ని రోజుల పాటు ఈ యొక్క పాదయాత్ర నిర్వహించారు? రేపు 4-5 మధ్యలో ఆలూరు నుంచి ప్రారంభమై సాయంత్రం 7-8 గంటలకు ముగుస్తుంది. ముగిసిన తర్వాత ఇక్కడనే ఆర్మూర్లో సి కన్వెన్షన్లో బస చేసి ఉదయం శ్రమదాన కార్యక్రమం నిర్వహించుకొని ఆర్మూర్ టౌన్లో అంకాపూర్ మీదుగా పివిఆర్ గార్డెన్ నియోజకవర్గం రూరల్ నియోజకవర్గం జక్కరనపల్లి మండల అరుగులు గ్రామంలో పివిఆర్ గార్డెన్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టి ఆ సమావేశం ముగించుకొని అక్కడికి వెళ్ళి తిరిగి ఆదిలాబాద్ జిల్లాకు బయలుదేరారు. స్థానికంగా రేపు జరిగే పాదయాత్ర వల్ల కూడా అంటే స్థానిక ఎన్నికల్లో కూడా పార్టీ ఖచ్చితంగా గత 10 సంవత్సరాలుగా బీజేపీ చేస్తున్నటువంటి రాజ్యాంగంపై చేస్తున్నటువంటి దమనకాండపైన పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అది నిజమని ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చింది. వాస్తవాలు మరిన్ని ఇంకా ప్రజల తీరుకు తీసుకుంటూ మరి ఈ దేశ హితం కోసం పనికొచ్చింది. రెండవది, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తుంది. ఈ 18 నెలల కాలంలో మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాలు ఇంకా ఏ విధంగా మెరుగుపరచగలుగుతామనే విషయాన్ని తెలుసుకొని ప్రజల దారుని తెలుసుకొని ప్రజలకు అందించే ఒక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు, అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులందరూ కూడా మీ గ్రామాల నుంచి భారీ ఎత్తున రైతులను, అదేవిధంగా యువకులను, మహిళలను తోటి కలుపుకొని వచ్చి ఈ పాదయాత్రను విజయవంతం చేయడం ద్వారా రాబోయే కాలంలో కాంగ్రెస్ యొక్క కార్యక్రమాలు మరింత ప్రజలకు చేరువయ్యే, సంక్షేమ కళలు ప్రజలకు చేరువయ్యేలా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా కలిసి రావాలని ఈ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. తాము ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాము. అలాగే రేపు జరిగే పాదయాత్రలో కూడా సుమారు 100,000 మంది రైతులు, నాయకులు ఈ కార్యక్రమంలో హాజరవుతారని చెప్పి కూడా స్థానికంగా జిల్లా అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఇది ఆర్మూర్ ప్రాంతంలో రేపు జరిగేటువంటి పాదయాత్ర కేసీ సంస్థ ప్రత్యేక కార్యక్రమం నిరంతరం చూస్తున్నామని కేసీ కెమెరా సాజిద్తో సునీల్ కేసీ ఆర్మూర్ నుంచి.